హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ విహారీ వ్లాగ్స్. ఈరోజైతే ఇక సండే కాబట్టి వెదర్ చాలా కూల్గా ఉంది, వర్షం కూడా పడింది బెంగళూరులో. సో ఏం చేసుకుందామా అని ఆలోచిస్తుంటే అలసంద బ్యాళ్ళు ఉన్నాయి. అవి ఒక 3 అవర్స్ పాటు ముందుగానే నానబెట్టేసుకున్నాను. 3 అవర్స్ చాలండి, ఎక్కువగా నానైనా కూడా కొంచెం క్రిస్పీనెస్ అనేది తక్కువ వస్తుంది. సో ఇవి నానేసి కొంచెం బరకగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే లేత కరివేపాకును కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం అల్లం తరుగు, ఒక ముక్క అల్లం తరుగు చిన్నగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక గార్లిక్ చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను. నేను స్పైసీ ఎక్కువ తింటాను కాబట్టి సో ఎక్కువగానే వేసుకున్నాను. మీకు తక్కువ కావాలనిపిస్తే తక్కువ కూడా కట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇక ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాను అలసంద బ్యాళ్ళు. అది బరకగానే మిక్సీ పట్టుకోవాలి. వాటర్ మాత్రం మిక్సీ పట్టుకున్నప్పుడు అస్సలు వేసుకోకండి, చాలా నున్నగా అయితే అస్సలు బాగుండదు. సో ఈ మిశ్రమాన్ని ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని చివరిగా ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి, అలాగే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. నేనైతే యాడ్ చేసుకున్నాను, నాకు స్పైసీ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా అనిపిస్తుంది కాబట్టి. సో వీటన్నింటినీ ఇక మిక్స్ చేసేసుకున్నాను నీట్గా. అన్నిటికీ సాల్ట్ యాడ్ చేసే క్లిప్ మిస్ అయ్యాను. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి తగినంత. వేసుకున్న తర్వాత నీట్గా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందులోపు బాండీలో ఆయిల్ వేసుకొని వేడెక్కే వరకు వీటన్నింటినీ రెడీ చేసుకున్నాను. ఇక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కొద్దిగా హ్యాండ్తోనే వెడల్పుగా చేసుకుని వడలు వేసేసుకోవడమే ఆలస్యం. వేడిగా ఈ వెదర్కి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో ఇదైతే ఆయిల్ తక్కువ పీలుస్తుంది, అలాగే ఈ వెదర్కి మంచిగా అనిపించింది. వీటన్నిటిని ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్లోనే దాన్ని ఏమిటిని కదిలించుకోకుండా ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత గరిటెతో ఇలా కదిలించండి, స్ప్రెడ్ చేసేసేయండి. అతుక్కుని ఉంటే ఇలా తిప్పేసుకుంటే అయిపోయాయి. అలసంద వాళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయి, తక్కువ ఆయిల్ పీలుస్తాయి. వెదర్కి అయితే మంచిగా ఎమ్మీగా ఇంకా సర్వ్ చేసి పెట్టేసుకోవడమే. లాస్ట్లో చెప్పడం మర్చిపోయాను, బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. నాకైతే అవసరం అనిపించలేదు, మీకు కావాలనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, అలసంద వాళ్ళు రెడీ అయిపోయాయి. ఇక వెదర్కి ఎందుకు ఆలస్యం, తినేద్దామా. ఇక్కడ ఎంత క్రిస్పీగా వచ్చాయో చూపించాను, అంతేనండి. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్నేహ విహారీ వ్లాగ్స్. లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.